సరే తరలే ఎన్నెన్నో అనుకుంటాం. ఫస్ట్ రౌండ్ ఏంటంటే ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు, ఈ సైడ్ నుంచి ఒకరు వస్తారు. వచ్చిన తర్వాత వాళ్ళకి ఒక బజర్ సౌండ్ ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ ఎల్ఈడి మీద వాళ్ళకి ఒక ప్రాపర్టీ డిస్ప్లే చేస్తాం. దానికి సంబంధించి ఏదైనా 7 ఐటమ్స్ చెప్పాలి. సో ఏ టీం అయితే ఉన్న టైంలోని 7 ఐటమ్స్ ప్రాపర్ గా చెప్తారో ఆ టీం విల్ విన్ దిస్ ఫస్ట్ రౌండ్, ఫస్ట్ గేమ్. అండ్ ఇంకోటి, ఎవరైతే ఇక్కడికి వచ్చి ఆడుతున్నారో వాళ్ళు మాత్రమే ఆడాలి. టీమ్ మెంబర్స్ హెల్ప్ చేయకూడదు. టీమ్ మెంబర్స్ హెల్ప్ చేస్తే దట్ విల్ బి మైనస్ మార్క్స్. ఐ క్లియర్? Yes. ఓకే, సో ఫస్ట్ రౌండ్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? ఐశ్వర్య ఆన్ స్టేజ్ ప్లీజ్. నువ్వు నవ్వుకుంటూ వెళ్ళిపోమాకే నా గుండెనేమో గిల్లి. సో ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ ఆడండి. మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? అటువైపు నుంచి ఐశ్వర్య అయితే మా వైపు నుంచి దీపిక పడుకొని వస్తుంది. శ్వేత ఇప్పుడు ఫస్ట్ చూపించే ఏదైతే ప్రాపర్టీ ఉందో దానికి సంబంధించి వీళ్ళు చెప్తారు. ఓకే. సో 5 ప్రాపర్టీస్ ఉంటాయి. సో ఈ 5 ప్రాపర్టీస్ కి యూ విల్ బి కీప్ ఆన్ చేంజింగ్ యువర్ టీమ్ మెంబర్స్. అండ్ మీ ఇద్దరు బజర్స్ ఏంటంటే మీకే, అంటే మనం ఇప్పుడు బేసికల్లీ చాలా శబ్దాలు వింటూ ఉంటాం. సో మీకు ఇష్టమైన శబ్దాల్లోని ఏదైనా సరే ఎనీ సౌండ్ యూ కెన్ చూస్. క్యూట్ గా పప్పి ఇష్టం కాబట్టి నాకు సరే, మీకు ఇష్టమైన. నాకు డాగే ఇష్టం. అయితే వీడు పప్పి చేస్తుంది, మీరు డాగ్ చేయండి. కాదు సుధీర్, ఈమె మేల్ చేయమని ఆమె ఫీమేల్ చేస్తుంది, సరిపోద్దు కదా. నువ్వు కనిపెట్టమ్మా మధ్యలో మేల్ ఏరో ఫీమేల్. మీరు అందరూ ప్రొఫెషనల్స్ లో ఉన్నారు. అక్కడ ప్రాపర్టీ డిస్ప్లే అయిన తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు మీరు ఏ శబ్దాలు అయితే ఫిక్స్ అయ్యారో అది ఎవరైతే ఫస్ట్ చేస్తారో వాళ్ళకి ఆన్సర్ చెప్పే అవకాశం ఉంటుంది. రైట్ ఆన్సర్ చెప్తే you'll get the point, రాంగ్ ఆన్సర్ చెప్తే no points. Okay, so can we have the picture on screen please? Here comes my question. మీకు 10 సెకండ్ల టైం ఉంటుంది, వెనకాల టైం ఉంటుంది. ఈ 10 సెకండ్స్ లోపు హాస్పిటల్ అనంగానే మీకు గుర్తొచ్చే ఏవైనా 7 థింగ్స్ కానీ ఎనీథింగ్ చెప్పాలి. చెప్పండి. అంబులెన్స్, స్ట్రెచర్, డాక్టర్స్, పేషెంట్స్, ఇంజెక్షన్స్, సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ అండ్ నైఫ్, సిజర్స్. సర్జికల్ ఇన్స్ట్రుమెంట్స్ లోనే వస్తది. ఓకే, అవన్నీ సర్జికల్ లోనే వస్తది. Aprons, yeah. సో 10 సెకండ్స్ లోని 7 రైట్ ఆన్సర్స్ చెప్పి ఫస్ట్ రౌండ్ ఫస్ట్ పాయింట్ గెలుచుకుంది కొత్త మరదల్స్. కంగ్రాచులేషన్స్. కంగ్రాచులేషన్స్. సెకండ్ క్వశ్చన్ అడడానికి మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఈసారి గట్టి పోటీ ఇవ్వడానికి పంచు ప్రసాద్. మామా ప్రౌడ్ سے बोलो I am single ఛాన్స్ దొరికిన అపకు మింగిల్ బోలో. యా, మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రాకేష్ గారు ఆన్ స్టేజ్ ప్లీజ్. కమ్ ఆన్, ఆల్ ది బెస్ట్. ప్రసాద్ గారు కాన్ఫిడెన్స్ వద్దు, ఆల్రెడీ ఒక దెబ్బేస్తుంది. ఏ మాట కా మాట బావ కన్నా ఈ బావే బాగున్నాడు. అవునా? అంతే. నువ్వు అద్దాలు పెట్టుకో, ఒక్కసారి అద్దాలు పెట్టుకో. వీడు ముసలోడు అవ్వకూడదే. వాడు ఆల్రెడీ ముసలోడే. బాబు గెలిచేది మనమే. అలాగనే పంపించాం. దీపిక పడుకోబెట్టి అలా కాదు వచ్చింది. పాపం, హగ్గో ఏదో ఇవ్వాలి కదా. అది గెలిచేకి. మీ ఎంకరేజ్మెంట్ అలా ఉంటే మాకు ఎంకరేజ్మెంట్ ఉంటది. జెసీదా నీకు ఇష్టమైన శబ్దాలు ఏంట్రా చెప్పరా? నాకు అన్ని శబ్దాలు ఇష్టమే. అవునరా, నీకు ఇష్టమైంది చెయ్యి. ఏదో ఎందుకు నవ్వుతుంది శబ్దాలంటే? స్మైల్ నాకు ఇష్టం, అది కూడా ఒక శబ్దమే కదా. పోనీ అలాగే చెయ్యి, ఆవిడ స్మైల్ చెయ్యి. ఓకే, అదే నేను బజరు అదే ఫిక్స్. నీకు ఇష్టమైన జంతువు ఏంట్రా? నువ్వు చెప్పండి ఏదో ఒకటి అంటున్నా. నీ ఇష్టం, ఏదైనా జంతువు కాకపోతే వేరే సౌండ్ అన్నా ఏదో ఒకటి. కిస్ 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 కిస్. ఏయ్, దూరంగా ఉండరా నువ్వు, తేడాగా ఉన్నావు. చెయ్యి. ఏయ్, సౌండ్ సరిగ్గా చేయరా. అలా సౌండ్ చెయ్యి. చెయ్యి కంటిన్యూ చెయ్యి. నీ సౌండ్ నువ్వు చెయ్యి. చెయ్యి. ఇప్పుడు మీ ప్రాసెస్ క్లియర్ కదా? ఓకే. ఇదేంటి చెయ్యమ్మా కదా దేవుడా. రే, వెనకాతల ఎల్ఈడిలోని మీకు ఒక బొమ్మ డిస్ప్లే అయింది. దాని తర్వాత నేను క్వశ్చన్ అడిగిన తర్వాత అప్పుడు సౌండ్స్ చేయాలి. ఓకే ఓకే సార్, కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్?
లేడీస్ హ్యాండ్ బ్యాగ్ లో పెట్టుకునేది ఏదైనా 7 వస్తువులు చెప్పాలి. ప్రసాద్ 10 seconds టైం ఉంటది అక్కడ. ఆ 10 seconds టైంలోని 7 వస్తువులు ఫాస్ట్ గా చెప్పాలి. ఓకే, డబ్బులు, లిప్స్టిక్, మిర్రర్, పెన్సిల్, తర్వాత స్కార్ఫ్, కచ్చిపు, మేకప్ కిట్ అండ్ మిర్రర్, చిన్న మిర్రర్. మేకప్ కిట్, మిర్రర్ మళ్ళీ చెప్పావు, 2 సార్లు చెప్పావు. అయిపోయింది 10 seconds. ఫస్ట్ మేకప్ కిట్, మిర్రర్ 2 సార్లు చెప్పావు. ఒక మాట అబ్బా, 2 మిర్రర్లు పెట్టుకోకూడదు బ్యాగ్ లో, 2 మిర్రర్లు పెట్టుకోకూడదు బ్యాగ్ లో. సో మీకు ఫోన్ ఉంటది, పిన్నీసులు ఉంటాయి, క్రెడిట్ కార్డ్స్ ఉంటాయి, అలాంటివి చాలా ఉంటాయి, ఇంకా స్పెట్స్ ఉంటాయి. జనరల్ ర్యాండమ్ గా ఇస్తాను. సూర్యుడి సెలవని అలసిపోయేనా, కాలమే శిలవలే నిలిచిపోయే. లేదు లేదు, ఒక్క నిమిషం. బ్యాగ్ లో మినిమం చార్జర్ ఫోన్ ఉంటాయని తెలీదా? నేను బేసిక్ గా ఇవన్నీ చెప్తానండి. ఈ అమ్మాయి హగ్గిస్తాను దగ్గర గెలిస్తే ఆ భయంతో చెప్పలేదు నేను. అందరి ముందు పరుగు పోయింది. బట్ ఏమాట కాబట్టి సెకండ్ పాయింట్ ఇస్ గాన్. ఐఎమ్ రియలీ సో సారీ. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ద నెక్స్ట్ వన్. థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్ యూ రాకేష్. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా సైడ్ నుంచి ఈసారి ఖచ్చితంగా గెలవడానికి మా చిన్నప్ప రాకే ఆన్ స్టేజ్ ప్లీజ్. సో మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? మా దగ్గర నుంచి హ్యాండ్సమ్ హంగ్ జెస్సీ వస్తున్నాడు. ఆన్ స్టేజ్. లైఫ్ అంటే మినిమం ఇట్టా ఉండాలా. సరే, ఫస్ట్ లెట్స్ గో టు సౌండ్ ద సౌండ్స్. ఓకే, యా, ఏదోటి మీ ఇష్టం. నోట్ తో చేయాలి. శబ్దం నోట్ చేయాలా? యా 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 యా. సో మీకు అక్కడ ఇమేజ్ డిస్ప్లే అయింది. దాని తర్వాత నేను క్వశ్చన్ అడుగుతాను, అడిగిన తర్వాతే బజర్ ప్లీజ్. ఓకే, రెడీ? కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? టెన్ సెకండ్స్ టైంలోని బాత్రూమ్ లో ఉండే ఏవైనా 7 వస్తువులు చెప్పండి. జెస్సీ, యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. సోప్, షాంపూ, కండిషనర్, బ్రష్, టిష్యూ, పేస్ట్, టంగ్ క్లీనర్. Congratulations, you have the 2 points. And all the best for the next one. Okay. ఎందుకు అలాగా కోపంగా ఉన్నారు? మాకు అవకాశం ఇస్తే మేము ఆడతాం. ఇప్పుడు నెక్స్ట్ స్లైడ్ వాళ్ళిద్దరితో ఆడిద్దాము, వచ్చిన వాళ్ళతోని. లాస్ట్ 5th స్లైడ్ మీ ఇద్దరు వాళ్ళిద్దరు ఆడతారు. ఓకేనా? ఓకే. ఆ ముచ్చి మొక్కలతో మాకేంటి? 4th క్వశ్చన్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? లావణ్య. ఆన్ స్టేజ్ ప్లీజ్. ఆల్వేస్ సో మీ సైడ్ నుంచి ఎవరు మా వస్తున్నారు? సైడ్ నుంచి హీరోయిన్ పేర్లు వర్కౌట్ అవ్వలేదు కాబట్టి ఆవిడ పేరే చెప్తాను. దివ్య వస్తుంది. ఆన్ స్టేజ్ ప్లీజ్. సో యా, మీకు ఇష్టమైన శబ్దం ఎనీథింగ్. మీరండి? నేను యాక్చువల్ అదే అర్థం అనుకున్నా. మీకు ఇష్టమైంది చెప్పండి. ఔరా ఔరా. ఓహో, ఇప్పుడు మీరేంటి? ఔరా ఔరా. నాకు తెలిసి ఇది 2 కలిపితే ఏదో కాలకేయ భాష వస్తుందండి. కెన్ వి హ్యావ్ ద పిక్చర్ ఆన్ ద స్క్రీన్ ప్లీజ్? పోపుల డబ్బాలో ఉండే ఏదైనా 7 ఇంగ్రీడియంట్స్ చెప్పాలి. ఓకే, యూ అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 గో. ఆవాలు, జీలకర్ర, షాజీరా, శనగపప్పు, మినపప్పు, నెక్స్ట్ చెప్పవే. ఇంకా 2 చెప్పాలి. పసుపు, ఉప్పు, ఆవాలు, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, చాలా ఉంటాయి. దాల్చిన చెక్క, లవంగాలు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలుక, ఇలాచి. 4th క్వశ్చన్ బజర్ ప్రెస్ చేశారు. యాజ్ ఇట్ ఈస్ గా ఫస్ట్ క్వశ్చన్ లాగా 5 మాత్రమే చెప్పారు, 7 చెప్పలేకపోయారు. సో దిస్ పాయింట్ ఈస్ న్యూట్రలైజ్. బట్ గుడ్ ట్రై బోత్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సో ఇప్పుడు లాస్ట్ స్లైడ్ ఉంది. ఇది ఓన్లీ
ఇద్దరు మర్దల్స్ మధ్య జరిగింది, ఓల్డ్ వర్సెస్ న్యూ. ఇది ఎవరైతే గెలుస్తారో, ఇది గెలిచినా గెలవపోయినా అల్టిమేట్లీ 2 పాయింట్స్ వాళ్ళకి వచ్చేసాయి. ఇది ఫైనల్, ఇంకో పాయింట్ వస్తే 3. ప్రామిస్ చేయి, ఇది మేము గెలుస్తాం, మేము గెలిస్తే మేమే విన్నర్స్ అని ప్రకటిస్తావా? అది చాలా తప్పు అసలు. అలా ఎలా అడుగుతారు? ఈ ఒక్క పాయింట్ పెట్టు. అలా కాదు, అందుకు నేను ఒకటి చెప్తాను. ఎవరి దగ్గర అయితే ఎపిసోడ్ ఎండ్ అయ్యేసరికి గోల్డ్ బ్యాగ్స్ ఎక్కువ ఉంటాయో వాళ్ళు విన్నర్స్ ఆఫ్ దిస్ ఎపిసోడ్. ఓకే, ఎవరైతే విన్ అవుతారో వాళ్ళతో నువ్వు డాన్స్ చేయాలి. సరే సరే, డాన్స్ చేస్తాను. హక్కు కూడా ఇవ్వాలి. అవన్నీ కుదరవమ్మా, అవన్నీ నువ్వు. డాన్స్ చాలే, నువ్వు వెళ్ళి హక్ చేసుకో కావాలంటే. సో ఇప్పుడు లాస్ట్ రైడ్ ఆడడానికి అశ్విన్ శ్రవంతి ఆన్ స్టేజ్, హరియానా అండ్ ప్రియాంక ఆన్ స్టేజ్. ఇప్పుడు మీకు ఇష్టమైన శబ్దాలు. ఓకే, మీరు అదొద్దు, అది అయిపోయింది, అదొద్దు. మనకి సెంటిమెంట్ బావ కాబట్టి బావ చెప్పు. సుడిగాలి సుధీర్. ఓకే, యాక్చువల్లీ హే భగవాన్. లాస్ట్ స్లైడ్ స్క్రీన్ మీద వస్తుంది. నేను క్వశ్చన్ అడిగిన తర్వాతే బజర్ స్టార్ట్ చేయాలి. ఓకేనా? ఓకే. ఓకే, సో కెన్ వి హావ్ ద పిక్చర్ ఆన్ స్క్రీన్ ప్లీజ్? ఓకే, సో హియర్ కమ్స్ యువర్ క్వశ్చన్. హోటల్ కి సంబంధించి ఏదైనా 7 థింగ్స్ మాత్రమే చెప్పాలి, నాట్ పర్సన్స్. ఓకే ఓకే, యా. అండ్ యువర్ టైం స్టార్ట్స్ ఇన్ 3, 2, 1 స్టార్ట్. మంచము, బెడ్, బెడ్ షీట్స్, టీవీ, ప్లేట్స్, కర్టన్స్, విండోస్. సో 10 seconds అయిపోయేసరికి 7 రైట్ ఆన్సర్స్ చెప్పారు కాబట్టి దిస్ పాయింట్ గోస్ టు యూ. కంగ్రాచులేషన్స్. ಅದರ ಕೊಟ್ಟು 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 ಬೆದರ ಕೊಟ್ಟು ಬಿಡಿಯಾನೆ ಚದರ ಕೊಟ್ಟು 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 ವಿರಗ ಕೊಟ್ಟು ವಿರಹಾನೆ ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. ఫస్ట్ రౌండ్ ఫస్ట్ గేమ్ అయ్యేసరికి 2 రైట్ ఆన్సర్స్ చెప్పి యు వన్ 2 గోల్డ్ బ్యాగ్స్. కంగ్రాచులేషన్స్. అండ్ ఒక రైట్ ఆన్సర్ చెప్పారు, యు వన్ 1 గోల్డ్ బ్యాగ్. కంగ్రాచులేషన్స్. ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా ఈ మాత్రం చాలునా ఇంకా కొంచెం పెంచనా. ఓకే, సెకండ్ టాస్క్ ఎలా ఉంటుందంటే ప్రతి టీం నుంచి ఇద్దరు వస్తారు. ఒకరు అటువైపు నుంచి ఉంటారు, ఒకరు ఇటువైపు నుంచి ఉంటారు. అండ్ ఇక్కడ ఉన్న వాళ్ళకి హెడ్సెట్ లోనే ఒక సాంగ్ ప్లే అయ్యింది. ఆ సాంగ్ నోటితో పాడకుండా దాంట్లో ఉండే హుక్ స్టెప్స్ కావచ్చు, ఒకవేళ ఏ హుక్ స్టెప్ లేదు అని చెప్పానంటే ఆ సాంగ్ ని మీ చేసే డాన్స్ ద్వారా ఆపోజిట్ మీ టీంలో ఉన్న పర్సన్ కనిపెట్టాలి. సో మేము ఇచ్చిన టైంలోని ఏ టీం అయితే ఎక్కువ సాంగ్స్ గెస్ట్ చేస్తాదో సో ఆ టీం విల్ బి ద విన్నర్ ఆఫ్ ది 1.2. Am I clear? ఓకే, ఫస్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఐశ్వర్య అండ్ జెస్సీ. ఆన్ స్టేజ్ ప్లీజ్. హైలసా హైలసా నీవైపే తెరచాపను తిప్పేసా. ఓకే, రెడీ? 3, 2, 1 సౌండ్. एक बार डब्बे से स्टेप मार. అట్టా చూడకే, అట్టా చూడకే. నువ్వు ఓకే అంటే లెట్స్ గో బ్యూటీ ఆ సాంగ్ వస్తుంది. ఆ హుక్ లైన్ పాడినా సరిపోద్ది అట్లీస్ట్. లాస్ట్ 10 seconds. 10, 9. నువ్వు 8. ఓకే అంటే లెట్స్ గో. అవును దా పాట 8. అదేనా పాట అదేనా? 7. ఓకే, నా 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 నా. 4, పాట లిరిక్స్ 3, రావట్లే. 2, 2, 1 1 time up. Can we have the song? एक बार डब्बे से स्टेप मार. Thank you so much both of you. ఇట్స్ ఓకే గైస్. సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? ఎస్, మా సైడ్ నుంచి ఈసారి నాట్యమాడే నెమళ్ళు ఇద్దరు వస్తున్నారు. ఆన్ స్టేజ్. రెడీ? 3, 2, 1 సౌండ్.
ఓ వాట్ ఏ బ్యూటీ నువ్వేడా ఉంటే నాడే బ్యూటీ ఓకే లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్ చూద్దాం. ఏ వాటే 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 బ్యూటీ నువ్వు యాడా ఉంటే ఆనే ఊటే కంగ్రాచులేషన్స్ విత్ 1 పాయింట్. ఆల్రెడీ వాళ్ళు 1 పాయింట్ లో ఉన్నారు. నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తారు? యూ బోత్ ఆర్ కమింగ్. డైరెక్ట్ మరదలే వస్తారు ఇప్పుడు. సాంగ్ వస్తుంది, డాన్స్ యాస్టీస్ గా ఓకేనా? రెడీ 3 2 1 సౌండ్. గోదావరి గట్టు మీద రామశిలకారి దేవుడా గోదావరి కదా ఓకే లాస్ట్ 10 సెకండ్స్. 10 9 8 7 6 గో బ్యాక్ హర్యానా 5 4 ప్రియాంక వెనక్కి వచ్చి 4 3 3 2 2 1 1 టైమ్ అప్. టైమ్ అప్. ఓకే సౌండ్ ప్లీజ్. చెప్పవే చిరుగాలి చల్లగా ఎదగిల్లి ఎక్కడే వసంతాల కేళి చూపవే నీతో తీసుకెళ్ళి. గుడ్ వన్. ఇప్పటిదాకా మీకు 2 ఛాన్సెస్ వచ్చినాయి, కానీ ఒక ఛాన్స్ కూడా మీరు చెప్పలేదు. మీకున్న 1 ఛాన్స్ Yes. అండ్ యూ డిడ్ ఇట్. సో ఇప్పుడు ఎవరు వస్తారు మీ సైడ్? ఈసారి డాన్స్ చేయడానికి మా చిన్నప్ప అండ్ అది గెస్ట్ చేయడానికి పంచప్రసాద్ ఆన్ స్టేజ్ ప్లీజ్. ఇల్లన్నా ఇల్లాగైతే ఎల్లాగన్నా స్టోరీ మళ్ళీ రిపీట్ నా కోరి దత్తకు మళ్ళీ నువ్వు నానా తన్నా. రెడీ 3 2 1 సౌండ్. నడుమే సన్నాయి కాదు, ఆ పాట కాదు నాకు తెలుసా. నీ చేతి గాజులు గల్లు మన్నలే పిల్ల గల్లు మన్న. లాస్ట్ 10 సెకండ్స్. తెలియదు నాకు తెలియదు ఈ సాంగ్ ఏంటో తెలియదు నాకు తెలియదు. ఏదో చెప్పు. 7 6 ఏ అబ్బా అబ్బా, అంతంత బాధ. చెయ్యి నువ్వు చెయ్యి నువ్వు చెయ్యి 4 నువ్వు చెయ్యి 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 చెయ్యి. ఆ పర్లేదు చెప్పు చెయ్యి 2 చెయ్యి. ఆ? 1 టైమ్ అప్. అసలు ఆ సాంగ్ లో స్టెప్ తెలుసా నీకు? అసలు అది ఎప్పుడు పాత సినిమా సాంగ్ అన్న. అసలు ఎంత మంచి స్టెప్ ఉంటుంది అమ్మా. సౌండ్. అందాల అడబొమ్మ ఎంత బాగుంది ముద్దుగుమ్మ అట్టాగ చూడకమ్మ కందిపోతుంది కన్నె జన్మ. దట్స్ ఎ గుడ్ ట్రై అండ్ గుడ్ డాన్స్. థ్యాంక్ యూ. ఓకే సో నెక్స్ట్ మీ సైడ్ నుంచి ఎవరు వస్తున్నారు? రాకీ గారు And లావణ్య ఆన్ స్టేజ్ లావణ్య గారు. ఎవరు డాన్స్? రెడీ 3 2 1 సౌండ్. దబిడి దిబిడి దబిడి దిబిడి. Let's see if the answer is right or wrong. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నీ చెయ్యే ఎత్తుబాల. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నా చెంప మోగిపోయేలా. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి నువ్వు తంచు బాల. ఏ దబిడి దిబిడి దబిడి దిబిడి చెమటల్లో తడిసిపోయేలా. మీ సైడ్ అయిపోయింది కదా ఇప్పుడు. సో మీ Yes, సైడ్. మా సైడ్ నుంచి ఈసారి అందగత్తెలు ఆ ఫ్యామిలీ స్టార్స్ వస్తున్నాం. మీతో వెళ్ళండి మళ్ళీ వెళ్ళండి వాళ్ళు కదా. 3 2 1 సౌండ్. అరే బాగా చేస్తున్నావు. సిగ్గుపడితే Yes, yes. శివరాత్రి. ఓకే లెట్స్ సీ ఇఫ్ ద ఆన్సర్ ఇస్ రైట్ ఆర్ రాంగ్. నడక కలిసిన నవరాత్రి సిగ్గుపడితే. అండ్ దట్స్ ఎ రైట్ ఆన్సర్. Thank you. కంగ్రాచులేషన్స్. 3 లోని వాళ్ళు ఈసారి 2 కరెక్ట్ చెప్పారు, మీరు 1 కరెక్ట్ చెప్పారు. కంగ్రాచులేషన్స్. ఓకే సో ఇదే జోష్ అని ఇప్పటిదాకా యాక్చువల్లీ ఫస్ట్ రౌండ్ అయ్యేసరికి 3 బ్యాగ్స్ ఉన్నాయి అండ్ 3 బ్యాగ్స్ ఉన్నాయి.
సో చూద్దాం. ఓకే, సో సెకండ్ రౌండ్ లోనే ఉండబోతుందంటే సెకండ్ రౌండ్ లో ఒక్క నిమిషం. ఇగో ఈ గేమ్లు ఆటలు ఇవన్నీ కాదు ఇప్పుడు, ఓకేనా? నేను వచ్చింది ఎందుకు? పంచాయతీ. లాగ్ ఇవ్వడం పంచాయతీకి. ఆ పంచాయతీ అయినాకే ఏదైనా, ఓకేనా? ఇప్పుడు ఇక్కడ పంచాయతీ ఉందా? అవును, పంచాయతీ అయిన తర్వాత సెకండ్ రౌండ్. ఎగ్జాక్ట్లీ. సరే నీ ఇష్టం. ఇంకేమైనా కానీ డౌట్లు ఉన్నాయా? ఇంకేం లేవు కానీ సెటప్ ప్లీజ్. తెంచుకుంటే తెగిపోతుందా దేవుడు వేసిన బంధం, తెలుసుకోని జీవిత గమ్యం పెంచుకోమానుబంధం. అందరికీ నమస్కారం. పవిత్ర పంచాయతీకి స్వాగతం, సుస్వాగతం. చిన్నపిల్లలు ఉన్న చోట కడిగే వాళ్ళు ఉండాలి, ఆడపిల్లలు ఉన్న చోట అడిగే వాళ్ళు ఉండాలి. అలా అడిగే వాళ్ళు లేకే ఇంతమంది అమ్మాయిల జీవితాలు ఇలా నాశనం అవుతున్నాయి. ఈ రోజు కూడా అలాంటి అభాగ్యులే మన షోకి రాబోతున్నారు. వాళ్ళ మానసిక స్థితి చెప్పడానికి మనతో పాటు ఉన్నారు సైక్రాటిస్ట్ ప్రసాద్ గారు. ప్రసాద్ గారు ఏం రాస్తున్నారు? ఇది షూటింగ్ బిల్ రాస్తున్నానండి. కేసు రాబోతుంది, దాన్ని వాదించాలి. ఇప్పుడు మీరు ఏ ఏంటి? తప్పు చేశారు? ఏ తప్పు చేశారు? ఓకే, ప్రసాద్ గారు కొంచెం బిజీలో ఉన్నారు. సో ఇప్పుడు రాబోతున్న అభాగ్యులు మణికొండలో ఉండే ఒక మంచి యాక్టింగ్ రాని ఆర్టిస్ట్ అన్నమాట. సో వాళ్ళని నమ్మించి వంచించి మోసగించాడు ఒక యువకుడు, ఒక దుండగుడు, ఒక అరాచకుడు. ఆ బోయవాడి వేటికి గాయపడ్డ ఆ 2 కోయిలని ఇప్పుడు మనం పిలుద్దాం. లెట్స్ వెల్కమ్. ఏం చేస్తున్నారు మీరు? ఓదార్స్తున్నాను మేడం. ఓదారుస్తున్నాడు. దేవుడు ఓదారుస్తున్నాడా? దేవుడు ఓదారుస్తున్నాడా? అమ్మా మీరు వెళ్ళి కూర్చోండి. మేడం గుండెల్లో పెట్టుకొని ప్రేమించాను మేడం. కనిపిస్తుంది, కూర్చో. కనిపిస్తుంది, కూర్చో. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? ఇటు పక్క నుంచి వచ్చాను మేడం. మూతి పళ్ళు రాల్తాయి. చెప్పండి, ఎవరిని ప్రేమించారు? ఎంతో ప్రాణంగా ప్రేమించాను మేడం. నీకు పెళ్ళయిందా? ఎంతమంది మొగుళ్ళు ఉన్నారు? న్యాయంగా అయితే ఒకడే మేడం. ఏంటి అన్యాయంగా కూడా ఉంటారా? మీకు తెలీదా మేడం? పెళ్ళి ఎప్పుడైంది? 1.5 సంవత్సరం అయితే. ఏంటి 1.5 సంవత్సరంలో కాపురం చేస్తున్నావు కానీ నీకు పేరు తెలీదా? కాపురం చేయడానికి డోర్ ఉండాలి కానీ పేరెందుకు మేడం? నోరు మూయ్ రాస్కెల్. How dare you talk like this front of me? చెప్పు, వాడు ఎందుకు నచ్చాడు నీకు? అతని కళ్ళల్లో చక్రాలు చూసాం మేడం. అసలు మీకు ఏం కావాలనుకుంటున్నారు? మాకు న్యాయం మా కావాలి. బావ కావాలి మేడం. మీరు ఇలా కొట్టుకుంటున్నారు కాబట్టి ఆ ఇద్దరు మధ్యలోకి వచ్చారు. మీరు స్ట్రాంగ్ గా ఉండాలి. అందుకే మేడం మేము కలిసిపోతాం. మేమిద్దరం అడ్జస్ట్ మేమిద్దరం చేసుకుంటాం. ఏదో మా బావని చేసుకుంటాం. ఇప్పించండి మేడం, ఏదో ఒకటి చేసి. వీళ్ళ మానసిక పరిస్థితి చూస్తున్నారు కదా. పొద్దాక మానసిక పరిస్థితి అనకండి మీ మేడం. మానసిక మీ పరిస్థితి మానసిక బాలేదు. పరిస్థితే బాలేదు ముందు. ఏంటి నాకెదురు మాట్లాడుతున్నారు? ఆ? చంప పగులుతుంది చెప్తున్నాను. చంప పగులుతుంది చెప్తున్నాను. పళ్ళు రాంతా చెప్తున్నా. ఏ చెట్టు మేడం? మామిడి చెట్టు కోసుకొని తింటావా? No, 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 no. వీళ్ళ మానసిక స్థితి చూసిన తర్వాత వీళ్ళకి ఇమోనియాతో వచ్చింది ఇమోనియా అని ఒక కొత్త జబ్బు వచ్చింది మ్యామ్. అది ఈ జబ్బు ప్రభావితం ఏంటంటే ఆ. వీళ్ళు చెప్పింది 10 సార్లు చెప్తూ ఉంటారు, Okay. చెప్పింది 10 సార్లు చెప్తుంటారు, అది అర్థం చెప్పింది 10 సార్లు చెప్తుంటారు. వీళ్ళకి ఈ పరిస్థితి రావడానికి కారణమైన ఆ ఇద్దరి మరదల్ని పిలుస్తున్నాం. ఇద్దరి మరదళ్ళు రండమ్మా. తలచి తలచి చూసా వలచి విడిచి నడిచా నీకై నేను బ్రతికి ఉంటిని. ఓ నీలో నన్ను చూసుకుంటిని. మేడం ఈ తిప్పుడు చూసే మేడం మా బావ వాళ్ళకి పడిపోయాడు. ఇలాంటి వేషాలన్నీ వేస్తే ఈ ఊర్లో ఏ మగాడైనా ఆళ్ళ చుట్టే తిరుగుతారు మేడం. నేను మాట్లాడుతున్నా కదా. మాట్లాడండి. ఏం చేశారమ్మా మీరు ముందు? కాటన్ ఫీల్ అయ్యాం.
బావను ఊహించుకుందాం డాన్స్ చేసాం ఎవడే నీకు బావ ఇక్కడ బుచ్చి మొహం ఎవడే ఎవడే? బావ? ఎవడే నీకు బావ? ఎవడే నీకు బావ? ఒక్క నిమిషం ఏయ్, ఎవడే నీకు బావ? ఒక్క నిమిషం గాయస్, పానిక్ కి ఆస్మా గురవకండి, కూర్చోండి కూర్చోండి. అమ్మా మ్యామ్ మీ బావకి ఆల్రెడీ 2 మరదళ్ళు ఉన్నారని మీకు తెలుసా? తెలుసు. తెలిసి రావడానికి మీకు సిగ్గుందా? సిగ్గుందా? దేనికి సిగ్గు అయినా మా బావ మాకు స్వంతమే. ఏంటే ముందొచ్చిన మాకంటే ఏంటి? ఒక్క నిమిషం ఏంటి? ఒక్క నిమిషం ఇంకేం కావాలే చాలే ఇది చాలే ఈ నిప్పు పెట్టిన అక్కడ హ్యాపీగా కూర్చొని నవ్వుకుంటున్నా ఆ మణికొండ బొక్కారెడ్డి గారిని నేను పిలుస్తున్నాను. ఈ ముఖానికి ఆ నలుగురు కొట్టుకుంటున్నారు. హలో మేడం, ఆ మొక్కల్లో చక్రాలు చూడండి. చూసారా మేడం, మీ ముందే వాళ్ళిద్దరి మధ్యలో వెళ్ళి కూర్చుంటున్నాడు. చూసి స్టైల్ చూసి ఒక నిమిషం ఆగండి, మనం అడుగుదాం. బాబు కూల్ డ్రింక్ గానీ పాప్కార్న్ గానీ ఏమైనా కావాలా? నేను డైట్ లో ఉన్న శాండ్విచ్ లాంటిది ఏదన్నా. ప్లీజ్. చంప పగులుతది రాస్కెల్ రాస్కెల్. ఇదేమైనా సినిమా హాల్ అనుకుంటున్నావా? రాస్కొని పూసుకొని కూర్చున్నా మధ్యలో. అంటే కూర్చోమన్నారు కదా అని. వాట్ కామన్ సెన్స్. మీ ఇద్దరికి బర్గర్ అంటే ఇష్టం అండి, మధ్యలో పెట్టి నలిపేస్తుంటాను. మీకు లాగంటే ఇష్టమా అండి మధ్యలో? చెప్పండి, ఈ నలుగురులో ఎవరు కావాలి? మీరు ఎంత గట్టిగా అడుగుతున్నారంటే నాకు నలుగురు కావాలండి. ముఖం పగులుతది రాస్కెల్. బావా ఏంటి బాబు మీరు వెళ్ళిపోయారేంటి? అందరూ లేడీస్ కూడా పడతారు కదా. ప్రాబ్లం ఏంటి? నాకు కొంచెం నరాలు అవుతుంది మేడం, నేను వెళ్ళిపోతాను. ఏ యాంగిల్ నుంచి నీకు నరాలు లాగుతున్నాయి అయ్యా? ఎవరు కావాలో చెప్పు. నాకు 5గురు ఒకసారి, సరే నలుగురు. ఏం మాట్లాడుతున్నావు నువ్వు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? మారు 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 ముద్దా చోడు 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 చింతా నేను అడిగినట్టు స్టార్టింగ్ లోని ఎంటర్టైన్ చేయమని చెప్పాను అన్నాను. కాంపిటీషన్ తో పాటు ఎంటర్టైన్మెంట్ కూడా ఉండాలి అన్నాను. ఎంటర్టైన్మెంట్ తోని కూడా చాలా 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 బాగా చేశారు. పవిత్ర పంచాయతీ. సో బోత్ ద టీమ్స్ రియలీ డిడ్ ఏ వెరీ 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 గుడ్ జాబ్.